హాయ్ అండి, దిస్ అనిల్ విశ్వనాథ్ అండ్ కంగ్రాట్స్ టు ఓల్గా వీడియోస్ ఫర్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. అది కరెక్ట్గా వచ్చారు. డాక్టర్ టు డైరెక్టర్ హౌ అంటే ఎలా అసలు హౌ ఇట్ స్టార్టెడ్ ఎక్కడి నుంచి? అండ్ మీరు నాకు మాటల్లో మాట్లాడుతూ కూడా మా చిరంజీవి గారి సినిమా థియేటర్లో చూస్తా అది ఇది అని ఎలివేషన్స్ ఇస్తూ చెప్పారు. అంటే మీరు బాగా అడ్మైర్ చేస్తారని అర్థమవుతుంది. హౌ ఇట్ స్టార్టెడ్, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ సినిమా? ఈ ఈ సినిమా అన్న పదం మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఇప్పుడు ఒక పాట ఏదో ఉంటుంది, ప్రాణం అంటే ఏదో అంటే ప్రాణం ఎప్పుడు పుట్టిందో చెప్పగల తేదీ ఏదన్నా ఉందా అని మన శాస్త్రి గారు నోస్తంటే నేనొద్దంటున్న సినిమాలో ఒక లిరిక్ రాశారు. సో అలాగే నాకు సినిమా అనేది ఎప్పుడు వచ్చిందో నేను చెప్పలేను. నా లైఫ్లో ఎప్పుడో చిన్నప్పుడు, అది ఎలా వచ్చింది ఏంటి కూడా తెలియదు. అలాగా ఎప్పటి నుంచో నాలో ఉండిపోయింది సినిమా 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 అనేది. ఎందుకంటే మనకి తెలిసింది మనకి ఒకటే, అంటే ఎంటర్టైన్మెంట్ రెండు, ఒకటి సినిమా, ఒకటి ఫుడ్, అంతే. ఇవి తప్ప మన తెలుగు ఆడియన్స్కి సినిమా అనేది ఒక సెంటిమెంట్, ఒక సంప్రదాయం లాగా అయిపోయింది. సో ఆ టైంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు సినిమా సినిమా అంటే పిచ్చి. అలాగే అప్పట్లో చిరంజీవి గారు ఒక భూమి, ఇప్పటికీ ఆయన అలా ఒక లీడర్ లాగా, ఒక ఏమంటారు, ఒక స్టార్. సో అలాగే చిరంజీవి గారు చూసి పెరిగాను నేను. సో అట్లా ఉన్న టైంలో ఇంకా సినిమా మీద అలా ఇంట్రెస్ట్ పెరిగి, అసలు సినిమా గురించి ఏమి తెలియని టైంలో డైరెక్టర్ మాట చిరంజీవి వింటాడు అంటే అయితే నేను డైరెక్టర్ అయిపోతా అని. అట్లా నేను నా 4th క్లాస్ 5th క్లాస్ అప్పటి నుంచి నేను కథలు అనుకుంటూ ఉండేవాడిని, కథలు. సో నాకు నేనే ఆడుకుంటూ ఉండేవాడిని. ఒక 2 స్కెచ్ పెన్లు తీసుకుని ఈడు హీరో ఈడు విలన్ చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ, పక్కన ఒక చిన్న సెట్ లాగా కొన్ని ప్యాకులతోటి ఒక చిన్న ఇల్లులాగా కట్టి ఇల్లు కొట్టి ఇల్లు దాని మీద పడ్డాడే డిష్యూమ్ అని ఆడుకుంటూ, ఇక్కడ ఫైట్, ఇది అయిపోయిన తర్వాత స్కెచ్ పెన్ మారుతుంది, హీరోయిన్ అవుతుంది, ఇక్కడ డ్యూయెట్, ఒక సాంగ్, ఇట్లాగే నేనే అనుకుంటా. సార్ 4th క్లాస్లో మీకు అంత విజన్ ఉందంటే, మాకు ఒక మేమ్ ఉంటుంది, ఏమంటారు, ఒక రీల్ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ ఏ చేస్తున్నారు, మేము మా ఏజ్లో క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ అని అరుస్తుంటే ఒక రీల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ అంటే మీరు చిన్నప్పటి నుంచే సినిమాలో ములిగి తేలుతూ అప్పుడే యాక్షన్ సీక్వెన్స్లు, డ్యూయెట్లు. నేను ఒకటి చిన్నది మామూలు షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి నా 6th క్లాస్ అట్లా అనుకుంటా, సమ్మర్ హాలిడేస్, అంత ఎండలు కాబట్టి అంతా ఇంట్లో తాళం వేసేస్తారు మా మదర్, బయటకు వెళ్ళనివ్వకుండా. నేను బయటకు వెళ్ళి మట్టిలో ఆడేసి గోళీలు ఆడతాను, ఏవో ఆడేస్తూ ఉంటాను. సో అట్లా తాళం వేసేస్తే నేనేం చేసేవాడిని, మాకు చిన్న పెరట్లాగా ఉండేది అనమాట, దొడ్లు అంటారు కదా, బ్యాక్ డోర్. అక్కడ నేను ఆడుకోవటం ఏంటి అంటే ఇంట్లోనే ఆడుకుందాం ఎండ తగ్గే అనుకున్న ఒక చెక్క బెంచ్ ఉందనమాట. ఆ బెంచ్ మీద నాకు చిన్న కార్ బొమ్మ ఉండింది. కార్లో విలన్ వస్తున్నాడు, అలా వస్తుంటే కార్ పేలిపోయింది. ఇప్పుడు నేను అది కెమెరా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అట్లా 6th క్లాస్లో గుర్తుపెట్టుకోండి నా బ్రెయిన్ సెట్ ఎలా ఉందో. అలా ఉంటే ఇప్పుడు కార్ కాలిపోవాలి. కిరసనాయిల్ డబ్బా తీసుకొచ్చి కొబ్బరి నూనె మూతలో కిరసనాయిల్ పోసి కార్ మీద పెట్టి అంటించా అగ్గిపుల్లతో. మూతలో ఉన్న కిరసనాయిల్ అలా అంటుకుంది, కార్ మెల్లగా చిన్నది ప్లాస్టిక్ అంటుకుంది. ఎస్ అని అలా చేస్తా ఉన్నానా, ఉన్నట్టుండి పక్కన డబ్బా అంటుకుంది, కిరసనాయిల్ డబ్బా. దగ్గర ఒక పెద్ద వాటర్ బాటిల్ అంత సైజులో ఉంటుంది మా ఇంట్లో. ఒక్కసారిగా నల్ల పొగలు ఇవన్నీ రావటం, నేనేమనుకుంటాను, ఆ కార్ వెళ్తున్న పక్కన అది పేలగానే పక్కన పెట్రోల్ బంక్ కూడా పేలిపోయింది అని నా కథలో నేను చేంజ్ చేసుకుని అటు కెమెరా అటు ఇట్లా అనుకుంటూ ఉంటే ఆ నల్ల పొగ స్ప్రెడ్ అయ్యి మా మమ్మీ లేచి వచ్చి, మధ్యాహ్నం పడుకున్నారు మమ్మీ, లేచి వచ్చి ఏం జరుగుతుందంటే అప్పుడు అర్థమైంది, కింద బెంచ్ కూడా అంటుకుంది, చెక్క బెంచ్, గోడ దూకి వెళ్ళిపోయా. ఇంకా ఏమన్నారు సార్ ఆ రోజు సాయంత్రం? నేను నైట్ 8ంటిగా ఎప్పుడో నేను కొండ మీద కూర్చుంటాను, ఎప్పుడు ఇక్కడే కొండాపూర్లో ఉంటాము. అన్నయ్య వచ్చి నేను ఇంటికి రానంటే, అరే అమ్మ కొట్టదు లేరా, రారా నేను చెప్తాను అని మా అన్నయ్య తీసుకుని. మీ అన్నయ్య ఏజ్ ఎంత అప్పుడు? నాకంటే మా అన్నయ్య 3 years పెద్ద. ఓకే, మీరు 6 years. 6th క్లాస్. ఓకే 6th క్లాస్లో 6 years కాదు, 6th క్లాస్లో ఇలా జరిగింది. సో అది నాకు బాగా గుర్తు. అసలు మామూలుగా లేదు అసలు. కాదు సార్, పక్కన కిరోసిన్ బాటిల్ కాలిపోతుంటే పెట్రోల్ బంక్ కాలిపోయింది అనుకో, పెట్రోల్ బంక్ పేలిపోయింది అనేసి నాకు అలాగా నేను అందులోనే ఉంటా.
సో అందులో కూడా నా ప్రతి కథలో హీరో చిరంజీవి. చిరంజీవి గారినే నేను ఇందులో హీరో చిరంజీవి. ఇట్లాగా హీరోయిన్ ఎవరు అనుకునేవారు? అసలు అప్పట్లో లేదు. ఎప్పుడో యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఈ హీరోయిన్ నచ్చడం, ఆ సరే, ఎవరు హీరోయిన్ ఎవరు ఎవరు వచ్చినప్పుడు ఎవరు? నాకు ఫస్ట్ నేను ఎప్పటికీ అంటే నాకు సోనాలి బెంద్రే గారు అంటే చాలా పెద్ద క్రష్. ఓకే. మా ఇంట్లో చెప్తూ ఉంటాను, అమ్మ మీ చిన్న కోడలు మీ చిన్న కోడలు అని చెప్తాను. అంటే నేను రెండో అబ్బాయిని మా అవును, ఇంట్లో. ఓకే. సో మీ చిన్న కోడలు అని చెప్తా ఉండేను అనమాట. మురారి సినిమా దానికి ముందు నాకు హమ్మ హమ్మ సాంగ్ నుంచే ముంబై సాంగ్ సినిమాలో హమ్మ హమ్మ సాంగ్ ఆవిడ నాకు ఫస్ట్ పరిచయం. అప్పుడు ఓకే, మీకు పరిచయం. ఓకే. నాకు పరిచయం. ఆవిడ అలా ఉంటారు ఎప్పటికీ, అలాగే సోనాలి బెంద్రే గారు. దాని తర్వాత హిట్ అయిన ప్రతి అమ్మాయిని అబ్బాయి అడ్మైర్ చేస్తూనే ఉంటాడు. అట్లాగే ఆర్తి అగర్వాల్ గారు వచ్చారు, చాలా మంది అలాగే ఇష్టమైన వాళ్ళు వచ్చారు, మళ్ళీ మారిపోతుంటారు. కానీ సోనాలి బెంద్రే గారు అలా ఉంటారు. ఒక పక్క సోనాలి బెంద్రే గారు, ఇంకో పక్క చిరంజీవి గారు. అసలు అసలు శంకర్ దాదా. శంకర్ అదే చెప్పాలి. నేను భీమవరంలో వీడియోస్ చేశాను. ఓకే. ఏ కాలేజ్? విష్ణు డెంటల్ కాలేజ్. సేమ్ పించ్. ఏంటి? నేను విష్ణు డిగ్రీ కాలేజ్. కాకపోతే మీరు భీమవరమా? భీమవరంలో చదివారా? భీమవరంలో బీవీ రైస్, విష్ణు కాలేజ్, కల్చరల్ క్లబ్, రేడియో స్టేషన్. ఈ ప్రపంచం చాలా చిన్నది. చాలా చిన్నది. కాకపోతే మీరు చదివి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకి నేను చదివాను. సో అందుకని ఎక్కడ అక్కడ మ్యాచ్ అవ్వమన్నమాట. అదే నేను ఎప్పుడూ అసలు నేను ముసలోడిని రంగేసాం. అయ్యో సార్, నేను ఏం చెప్పట్లేదు, ఇలాంటివన్నీ మీరే చెప్పకుండా, నాకు సంబంధం లేదు వీటితోటి. లేదు. అయితే అక్కడ బీడిఎస్ నుంచి చేశాను. అప్పుడు ఈ శంకరదాస్ సినిమా మనకి శంకరదా అదేంటి ఎంబీబీఎస్ రిలీజ్ అయింది. మంగస్ హిట్ అది. నేను రిలీజ్ డే చూశాను. కానీ ఏ థియేటర్ లో చూసారు? విజయలక్ష్మి. ఎక్కడ రిలీజ్ అవుతుంది చిరంజీవి సినిమాలన్నీ విజయలక్ష్మి. ఇప్పుడు అక్కడ నేను అప్పటికి వెళ్తే మా జూనియర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ టికెట్లు తీసిస్తే మేము వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ అదేంటి బెనిఫిట్ షోలు అప్పుడు లేవు. వాళ్ళ టికెట్లు తీసారండి? తీపిస్తాం. ఓకే. రేపు సినిమా రిలీజ్ అవుతుంది టికెట్లు అంటావా? నన్ను ఒక వ్యక్తి పొద్దున్న అడిగారు, టికెట్ కొనుక్కొని చూస్తావా లేదా అని. ఈయనే జూనియర్లతో టికెట్లు తీపిస్తా. ఇంకా అది ర్యాగింగ్ అన్నమాట. ర్యాగింగ్ కాదు, ఇంటరాక్షన్. వద్దొద్దు. చాలా చాలా మంచి పద్ధతి అయిన పేరు పెట్టారు, ర్యాగింగ్ ఇంటరాక్షన్. ఆబ్వియస్లీ జూనియర్ తెలుసుకోవాలి, సీనియర్స్ తో సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి అన్ని జరగాలి కదా. అవునవును. మేము అలాగే పిలిచేవాళ్ళం. ఎప్పుడన్నా జూనియర్ తోటి మేము వెళ్తూ ఉంటే, సార్ సార్ జస్ట్ ఇంటరాక్టింగ్ సార్, ఎలా ఉంటుంది, ఐ షుడ్ బి హెల్దీ అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. సో అట్లాగే జూనియర్స్ తోటి మేము ఉండి మంచిగా ఉండే. వాళ్ళు కూడా ఏం కంప్లైంట్, మేమేమి శృతి మించి ఏమి వెళ్ళిపోం. ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు. మేమే డబ్బులు ఇస్తున్న తర్వాత ఒకసారి ఇబ్బంది ఉంటే మేమే చూసుకుంటాం. చాలా మంది జూనియర్స్ కూడా కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మేమే డెఫినెట్ గా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అట్లా అవన్నీ ఇంకా చిన్న చిన్న విషయాలు. సో అట్లాగా అక్కడ చూసినప్పుడు ఫస్ట్ డే చూశాను. అంటే పోస్టర్ లో అబ్బో ఇద్దరు ఉన్నారు, చిరంజీవి గారు సోనాలి గారు. సినిమా చూసినప్పుడు నేను అసలు సోనాలిని చూడలే. అయ్యో, చిరంజీవి గారి మీద అంత అసలు కంప్లీట్లీ. అంటే దానికి ముందు ఇంద్ర సినిమా కూడా చూసాను అనుకోండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ టైం చూసా. సెకండ్ టైం కూడా నేను మళ్ళీ చిరంజీవి గారిని. అసలు అలాగా ఒక 2 రోజు 3 రోజుల తర్వాత నేను సోనాలి గారి మీదకి వచ్చాను. నేను ఆ సినిమా ఎన్నోసార్లు చూసాను, దగ్గర విజయలక్ష్మిలో 9 సార్లు చూసుకుంటాను ఆ సినిమా. సూపర్. సో అట్లాగా నా ఇద్దరు నచ్చిన వాళ్ళు కలిసి చేస్తే నిజంగా ఎన్నిసార్లు చూసిన సాంగుల్లో మటుకు చిరంజీవి గారి మీదే కళ్ళను ఉంటుంది, పక్కన ఎవ్వరు చేసినా. అది మాత్రం ఇప్పటికీ సూపర్. అసలు చాలా బాగా చెప్పారు. అయితే ఈ పొలిమేర నుంచి ఇప్పటిదాకా ఈ ఫేజ్లో ఎక్కడైనా అంటే ఐ డి నాట్ చెక్ యువర్ ఇన్స్టాగా, నేను చెక్ చేయలేదు, ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసిన తరుణాలు ఉన్నాయా? కలిస్తే ఆయన ఏమన్నా చెప్పింది ఏమన్నా ఉందా? ఇంకా కలవలేదా? ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారా? ఆయన దగ్గర నుంచి ఏదన్నా ట్వీట్ రూపంలో ఏమన్నా వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఇంకేం రాలేదండి. ఇంకేం రాలేదు. వెయిటింగ్ అంటే నేను ఒక కథ చేసిన తర్వాత అది మంచి రీచ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆయన పిలుస్తారు. ఆబ్వియస్లీ ఆ నమ్మకం నాకుంది. సో అలాంటి సినిమా చేయడం కోసం నేను ఏమంటారు తాపత్రయం అంతే. నానార్థాలు నాకు బాగా వస్తున్నాయి రోజు. హాయ్, కంగ్రాచులేషన్స్ Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.